అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర మూడో విడత విశాఖలో బ్రేక్ పడిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి అంతా నగరంలో పలు చోట్ల తిరిగిన బస్సు యాత్ర ఈరోజు ఎంఈవి సిటీ ఎంజాడ దగ్గర నిన్న రాత్రి నుంచి బస్ చేస్తున్నారు. ప్రస్తుతం మన నిజాలు చూసుకోవచ్చు, సమీపంలో ఇక్కడే బస్ చేస్తున్న పరిస్థితి. కీలక నేతలు ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికలు ఏ విధంగా గెలవాలి దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. ఈ విధంగా విశాఖ రాజధాని చేస్తూ ఉంటూ గతంలో పలు మార్లు అయితే చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి మనం అధికారంలోకి వస్తే ఇక్కడ నిండా నేను పరిపాలన చేస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు కీలక నేతలు పూర్తిగా సుబ్బారెడ్డి, అలాగే గుడివాడ అమరు, పలు కీలక ఉత్తరాంధ్ర పలు ప్రాంతాల నుంచి వచ్చి కీలక నేతలు సమావేశం కానున్నారు. అలాగే కొంతమంది నాయకులు కూడా పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. పూర్తిగా ఏదైనా కూడా చూసుకుంటే విజువల్స్లో పూర్తిగా ఎవరిని లోపలికి రాణించే పరిస్థితులు, పోలీసు బందోబస్తు పూర్తిగా ఉన్న పరిస్థితులు. కీలక ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, అలాగే సుబ్బారెడ్డి గారు, గుడివాడ అమరు, అలాగే పలు ప్రాంతాల నుంచి అందరూ అవంతి శ్రీనివాస్ వీళ్ళందరూ వెళ్ళి లోపలికి జగన్మోహన్ రెడ్డితో పలు అంశాలపై చర్చించనున్నారు. రేపు భీములు బస్సు యాత్ర ఉండడంతో పూర్తిగా ఈ బస్సు యాత్ర ఏ విధంగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, జనాలు ఏ విధంగా రెస్పాన్స్ తీసుకుంటున్నారు మన పార్టీని అని చెప్పేసి పూర్తిగా అయితే చర్చిస్తున్నారు. అలాగే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 4 సీట్లు, గత ఎన్నికల్లో 4 సీట్లు పోయాయి. ఈసారి ఆ 4 సీట్లు కూడా మన పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే కూటమిని కూడా పూర్తిగా తన్నిదండే విధంగా మనం అధికారంలోకి రావాలని దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.